So, hi team, I'm Kumar Reddy. I'm founder of Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was, sir, most of the students ask about, sir, సో మెడికల్ పీజీ అండి. మెడికల్ పీజీ గురించి అడుగుతున్నారు. సో సార్ మెడికల్ పీజీ ఇండియాలో సీట్స్ చాలా కష్టం ఉంటుందండి, ఎంబీబీఎస్ సీట్లు రావడం చాలా కష్టంగా ఉంది, అందుకని అబ్రాడ్ వెళ్తుంటే మీరు మెడికల్ పీజీ కూడా ఇండియా రమ్మంటున్నారు. అసలు అది ఏ విధంగా సాధ్యమవుతుంది, నిజమేనా? మళ్ళా ఇండియా వచ్చి కాంపిటీషన్స్, రిజర్వేషన్స్ ఇవన్నీ ఏ విధంగా కుప్పపోవాలని అడుగుతున్నారండి. సో అందుకని మేము ఏంటంటే ఆల్టర్నేటివ్గా అటు నుంచి అటు యూరోపో, లేకపోతే ఆ తర్వాత యూఎస్ఏనో, కెనడానో, ఆస్ట్రేలియా, న్యూజిలాండో, లేకపోతే కరేబియన్ ద్వారా అటు నుంచి అటు యూఎస్ వెళ్ళిపోతాం, లేకపోతే యూరోప్లో అటు నుంచి అటు అక్కడే ఎక్కడో ప్రాక్టీస్ చేసుకుంటాం, జార్జియా అటు నుంచి అటు యూఎస్ వెళ్ళిపోతాము అని అడుగుతున్నారండి. సో అది 100% రాంగ్ అండి. అది ఓల్డ్ సినారియో. ఇంతకుముందు ఎంసీ ఉన్నప్పుడు అండి అది. సో ఇంతకుముందు ఎంసీ ఉన్నప్పుడు సార్ ఎలా ఉండేదంటే, సో 2019 బిఫోర్ వస్తారు సార్ ఎంసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేదండి. దాని 2019 నవంబర్ 18th దాన్ని ఒకసారికి క్యాన్సిల్ చేస్తారు. అంటే అప్రాక్స్గా జూన్, జూలై, అఫీషియల్గా అయితే నవంబర్లో వచ్చింది. జూన్, జూలైలో వచ్చేసరికి దాన్ని క్యాన్సిల్ చేసేసి ఎంసీని క్యాన్సిల్ చేసేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఎంసీ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. సో ఇంతకుముందు ఎంసీ ఉన్నప్పుడు 2019 ముందు ఎంసీ ఉన్నప్పుడు ఏంటంటే సార్ మనకి ఎంబీబీఎస్ ఒకసారి మనం ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 3 కేటగిరీస్ ఉంటాయి కదా. ఒకసారి ఏ కేటగిరీలో సీట్ వచ్చి అంటే గవర్నమెంట్ సీటు, బి కేటగిరీ అంటే పేమెంట్ సీట్లు, బి, సి కేటగిరీలు. సో కాబట్టి వన్స్ మీరు ఏ కేటగిరీ అవ్వచ్చు, బి కేటగిరీ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు, సి కేటగిరీ జాయిన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఎంబీబీఎస్ డిగ్రీ అనేది 100% మీకు గ్యారంటీ. అది ఇంకా వన్స్ మీరు సీట్ వచ్చిందా 100% డాక్టర్ అయినట్టే. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డైరెక్ట్గా మెడికల్ పీజీకి ఎలిజిబుల్. అంటే ఒకసారి మీరు ఎంబీబీఎస్ ఏ కేటగిరీ, బి కేటగిరీ ఎంబీబీఎస్ ఎంటర్ అయ్యారా, మీరు డైరెక్ట్గా మెడికల్ పీజీకి ఎలిజిబుల్. ఎప్పుడు బిఫోర్ 2019. బట్ ఎంసీ 2019 ఎంసీ క్యాన్సిల్ చేసి 2020 తర్వాత 2019 నుంచి జూన్, జూలైలో క్యాన్సిల్ చేశారు. నవంబర్లో అఫీషియల్గా వచ్చింది. సో 2019 నుంచి వచ్చేసరికి ఎంసీ తీసేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారండి. అంటే నేషనల్ మెడికల్ కమిషన్. ఇది తీసుకొచ్చి నెక్స్ట్ 2 ఎగ్జామ్ అనేది తీసుకొచ్చారండి. మీరు ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన అందరూ నెక్స్ట్ 2 ఎగ్జామ్ రాయాల్సిందే. ఈ నెక్స్ట్ 1 ఎగ్జామ్ ఏంటంటే, నెక్స్ట్ 1 అంటే మీరు ఎంబీబీఎస్ వ్యాలిడేషన్ అంటే ఎగ్జిట్ ఎగ్జామ్ అనమాట. మీరు ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఏం రాయాలి? నీట్ ఎగ్జామ్ రాయాలి. సేమ్ లైక్ మీరు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలి అంటే, ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రాయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి, నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. మెడికల్ పీజీలోకి ఎంటర్ అవ్వాలంటే నెక్స్ట్ 2 ఎగ్జామ్ రాయాలి, నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ 2. సో ఇంతకుముందు ఏంటంటే సార్ ఎంసీ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్ ఏం లేవు, డైరెక్ట్గా మెడికల్ పీజీకి ఎలిజిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్లు ఎంబీబీఎస్లో జాయిన్ అయితే 100 మంది ఉంటే 100 మంది మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. బట్ అలా ఇప్పుడు ఎప్పుడు ఎంసీ ఉన్నప్పుడు ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసి ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన, ఇంత అబ్రాడ్ అంటే కామన్గా 2019 బిఫోర్లో కూడా ఎఫ్ఎంసీ అనేవాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అంటారు. అబ్రాడ్ అనేది కామన్ అది. సో ఇండియాలో చదివిన కూడా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అప్లికబుల్ చేశారు. ఇంతకుముందు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో చదివే వాళ్ళకి లేదండి. 2019 తర్వాత ఎంసీ క్యాన్సిల్ ఎన్ఎంసీ తీసుకొచ్చిన తర్వాత, ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్, ఇది ఎంసీ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీన్ని తీసేసి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారు ఇండియా వాళ్ళకి. ఇండియాలో పాస్ అవ్వాలని, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, మెడికల్ పీజీకి ఎంటర్ అవ్వాలంటే నెక్స్ట్ 2 రాయాల్సిందే. ఇంతకుముందు అలాంటి ఎగ్జామ్స్ లేవు. అంటే ఇప్పుడు ఏంటి, కాంపిటీషన్ సప్రెస్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారు అనుకోండి 2019 తర్వాత, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యే వాళ్ళు ఎంతమంది? యావరేజ్గా 50%. ఆ తర్వాత వాళ్ళకి ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుంది. వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ దాంట్లో 50%లో మళ్ళీ 50% అంటే 25 మెంబర్స్ మాత్రం, అంటే ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి 100 మంది జాయిన్ అయితే 25 మెంబర్స్ మాత్రమే మెడికల్ పీజీకి వస్తారు. లేదు 50% కూడా కాదు, 100% ఉంది, పాస్ పర్సెంట్ అవుతున్నప్పుడు ఎంసీ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇలానే ఉంచాలి కదా. అంటే ఏదో కొంత కాంపిటీషన్ తగ్గిస్తారు. అది 50యా, 40యా, 60యా, 70 ఎంతో కొంత తగ్గుద్ది. ఇంతకుముందు అంత కాంపిటీషన్ ఉండదు. ఇంతకుముందు ఏంటి, ఎలాంటి ఎగ్జామ్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. 100 మంది అంటే 100 మంది ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి, 100 మంది అంటే యావరేజ్గా 50 to 60 కూడా లేదంటే 50, యావరేజ్గా 50 మెంబర్స్. అంటే 100 మంది ఎంబీబీఎస్కి వెళ్తే ఒక 30 to 50 మెంబర్స్ మాత్రమే మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఆల్మోస్ట్ 1/3, అంటే 60 to 70% కాంపిటీషన్ తగ్గిస్తారు. నా అజంప్షన్ అది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత 2025-26 ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1/3, 1/4 ఉంటుందండి. లేదు 100% అయ్యే వాళ్ళైతే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇలానే ఉంటే సరిపోద్ది కదా. సో కాబట్టి అది అంటే మనకి యావరేజ్గా అంటే ఇక్కడ కాంపిటీషన్ తగ్గుతుంది. ఎంతమంది ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండేది. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఉందండి. నీట్లో 20 లక్షల మంది రాశారు. మనకి మెడికల్ పీజీ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి? యావరేజ్ గవర్నమెంట్ సీట్స్ 50,000 నుంచి 60,000 ఉంటాయి. అంటే 20 లక్షల మంది ఈ 50,000, 60,000 సీట్ల కోసమే కదా. ఇంకా పేమెంట్ సీట్లు అనేది సపరేట్. అవి మొత్తం మీద 1,00,000 సీట్లు ఉంటాయి. ఆ 1,00,000 సీట్ల కోసమే కదా వీళ్ళంతా.
20 లక్షల మంది అంటే 19 లక్షల మంది బయటికి వెళ్ళిపోవాలి కదా. అంటే అలా అదే ఇంకో అది ఏంటి నీట్ ఎగ్జామ్కి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఎంతమంది పోతారు అర్థం చేసుకోండి. నెక్స్ట్ అంటే ఇంకెంతమంది పోతారు అంటే పోతారు అంటే మనము ప్రాపర్గా చదవాలి. అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు. ప్రాపర్ యూనివర్సిటీ, ప్రాపర్ కంట్రీ, మంచిగా చదవాలి, ఎక్స్ట్రాడినరీగా చదవాలి. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ అన్ని ప్రాక్టికల్, లైక్ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఇవన్నీ మెడికల్ ఫీజ్ ఎగ్జామ్స్ అన్ని ఎలా ఉంటాయి? ప్రాక్టికల్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఎనాలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్, మంచి సబ్జెక్ట్ ఉండాలి. బట్టి పెడితే ఇవన్నీ మంచి సబ్జెక్టు, మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. అలాంటి యూనివర్సిటీస్ ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు. అలాంటి యూనివర్సిటీస్, అలాంటి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటేనే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. కంపారిటివ్ యూఎస్ఎంఎల్, యూకే, కెనడాతో పోల్చుకుంటే నెక్స్ట్ అనేది 100% సింపుల్ అండి. ఎందుకంటే ఇది ఓన్లీ ఇండియన్స్ మాత్రం రాస్తారు. అదే యూఎస్ఏ, యూకే, కెనడా ఈ చిన్న కంట్రీస్, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, డాక్టర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ కొంచెం టఫ్నెస్ తగ్గుద్ది. అదే అక్కడ యూఎస్ఏ, యూకే, కెనడా తక్కువ పాపులేషన్ కాబట్టి ఆల్ ఓవర్ ద వరల్డ్ రాస్తారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. తక్కువ సీట్లకి ఎక్కువ మంది రాస్తారు, ఇక్కడ ఎక్కువ సీట్లకి తక్కువ మంది రాస్తారు. కాబట్టి 100% నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. మీరు వన్స్ నెక్స్ట్ క్రాక్ చేస్తే 100% మెడికల్ పీ సీట్ వస్తుంది. ఎందుకంటే 100 మంది రాస్తే 25 మంది మెడికల్ పీసీకి ఎలిజిబుల్ అయ్యేది. మనకు 100 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉంటే యాజ్ పర్ ఇండియన్ నామ్స్ ప్రకారం, ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం 50 సీట్లు, 100 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే 1,00,000 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు ఇయర్ 50,000 మెడికల్ పీ సీట్స్ ఉండాలి వాళ్ళకి. అంటే 1:2 ఉండాలి. బట్ మనకి ఇక్కడ 1:4 ఉన్నాయి. అంటే మీకు నలుగురు అంటే మీకు ఆల్మోస్ట్ వచ్చేసరికి ఇద్దరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా 100 మంది పాస్ అయితే 25 మందే కదా ఇక్కడ పాస్ అయ్యేది. 100 మంది ఎంటర్ అయితే 25 మంది మెడికల్ ఎంపీసీకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఎన్ని సీట్లు ఉంటాయి? 50 సీట్లు ఉంటాయి. అంటే 50 సీట్లకి 25 మంది కాంపిటీషన్. అంటే ఆల్మోస్ట్ ఒక 20 సీట్లు మిగిలిపోతాయి. సేమ్ లైక్ దట్ ఇప్పుడు ఐఐటీలో 50% సీట్లు మిగిలిపోయినప్పుడు ఇక్కడ కూడా 25 మందికి 50 సీట్లు ఉంటే 20 మంది ఫిల్ అయిన తర్వాత ఇంకో 50% సీట్లు మిగిలిపోతాయి. బట్ ఇక్కడ 100 మందికి 100 సీట్లు ఇంకా ఓవర్ టీ ఉంటుంది కాబట్టి అవి కూడా సరిపోవు వాళ్ళకి. అంటే ఈక్వల్ కాంపిటీషన్. జస్ట్ నేను కాంపిటీషన్ చెప్తున్నాను. అది లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఓవర్ డే అంటారు కాబట్టి ఇక్కడ 4 times ఓవర్ డే అవుద్ది. ఇక్కడ 25% తగ్గుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్. మీకు అర్థమైంది సార్? అంటే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని కాంపిటీషన్ తగ్గించారు. మెడికల్ పీ సీట్స్ తక్కువ కదా, ఎంబీబీఎస్ సీట్లు తక్కువ, మెడికల్ పీ సీట్లు తక్కువ. ఎంబీబీఎస్ సీట్లు 1,00,000 ఉంటే ఎంబీబీఎస్ సీట్లు 1,00,000 ఉంటే మెడికల్ పీ సీట్స్ 50,000 ఉండాలి ఖచ్చితంగా. 50,000 ఉండాలి కదా. బట్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టి సప్రెస్ చేస్తారు. 1,00,000 మందిని సప్రెస్ చేస్తారు. సో ఇవన్నీ కాన్స్టెంట్ ఎగ్జామ్స్ అండి. సో ఇక్కడ పాస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా 100% మెడికల్ పీ సీట్ ఉంటుంది. ఇలా కాదు ఇక్కడ 100 మంది ఎలాంటి ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీట్ ఎగ్జామ్ 20 లక్షల మంది రాశారు. ఇక్కడ ఉంది 1,00,000 సీట్లే. ఎలాంటి ఎగ్జామ్ లేకపోతే ఎలా పాస్ అవుతారు? ఎలా తెలుస్తుంది మనకి? కాబట్టి 20 లక్షల సీట్లు ఉండాలి. అప్పుడు ఇందా కాంపిటీషన్ తగ్గాలంటే ఇప్పుడు ఇంత 20 లక్షల మంది రాస్తారు, 1,00,000 సీట్లు అంటే నీట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది? సేమ్ లైక్ దట్ అలా. సో కాబట్టి అది నెక్స్ట్ పెట్టిన తర్వాత సప్రెస్ అవుతుంది, కాంపిటీషన్ సప్రెస్ అవుతుంది. ఈ కాంపిటీషన్ అనేది నెక్స్ట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జాము, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జాము, ఎలక్ట్రికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఎగ్జాము. సో అలాంటి అవి క్రాక్ చేయాలన్నప్పుడు మనకి 6 years టైం ఉంది. దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ, దాన్ని బట్టి ఒక కంట్రీ. నేను నెక్స్ట్ ఎగ్జామ్తో పోల్చుకుంటే యూఎస్ఎంఎల్, యూకే 100% టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ అవన్నీ ఓన్లీ ఇండియన్స్కే. ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రాయాలంటే వాళ్ళకి ఇది నాట్ ఎలిజిబుల్ అనమాట. మన ఇండియన్స్ మాత్రమే ఇది. అది యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటారా, అవి తక్కువ పాపులేషన్ ఉంటారు. ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంది ఇండియాలో. ఎక్కువ డాక్టర్స్ కాబట్టి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ ఎగ్జామ్ టఫ్నెస్ ఉంటుంది. అక్కడ తక్కువ పాపులేషన్, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ పాపులేషన్ కాబట్టి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అది మన ఇండియన్స్ మాత్రమే. మీరు ఎలా చేయాల్సింది? నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలి? నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలంటే మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వాలి. దాన్ని బట్టి యూనివర్సిటీ, దాన్ని బట్టి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఇండియాలో 200% మెడికల్ పీ సీట్స్ గ్యారంటీగా వస్తాయి. ఇంత ముందు పాత రూల్స్ కదండి. ఎంసీ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా ఉండేది. బట్ ఎన్ఎంసీ వచ్చిన తర్వాత మీరు ఎలా చేయాల్సింది? ఒక మంచి యూనివర్సిటీ, అబ్రాడ్ వెళ్తే మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియాలో అయినా సరే మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే నేను నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. ఏదో పేమెంట్ సీట్లు, ఏదో డీమ్డ్ యూనివర్సిటీ, ఏదో నార్మల్ యూనివర్సిటీ చదివితే మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలో వాళ్ళు కూడా క్రాక్ చేయలేరు. ఇంకా అబ్రాడ్ వాళ్ళు అంటారు, అబ్రాడ్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి 100% వచ్చేసరికి ఆ కంట్రీస్ నుంచి, ఆ యూనివర్సిటీ నుంచి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకొని ఓల్డ్ ర్యాంక్ ఇవన్నీ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని 6 years హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇండియా వాళ్ళకి అలాంటి ఆప్షన్ లేదు కదా. వాళ్ళకి ఏ సీట్ వస్తే ఆ సీట్లో జాయిన్ అయిపోవడమే. మనకు అలా లేదు. సో మనకి ఏంటంటే అబ్రాడ్లో డిఫరెంట్ ఎక్స్ట్రాడనరీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి 100% వస్తారు. మనకి అబ్రాడ్లో వచ్చేసరికి ఇండియాలో ఒక 150 స్కోర్ వస్తే అబ్రాడ్లో మీకు 600 ఈక్వలెంట్. అంటే ఇండియాలో 600 700 వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తుందో ఇండియాలో, అబ్రాడ్లో మీకు జస్ట్ 150 స్కోర్ వచ్చినా అలాంటి మెడికల్ కాలేజీలు వస్తాయి. 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. అందుకు నేను చెప్పేది.
సో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలన్నా, యూకే క్రాక్ చేయాలన్నా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మంచి 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 మెడికల్ కాలేజీలు కావాలి. ఏదో నార్మల్ కాలేజీలో చదివి ఏదో కాంపిటీషన్, ఏదో యూఎస్ఎంఎల్ఏ, యూకే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా వెళ్తే మాత్రం 100% వస్తారు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో. ఓకేనండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఈ లాజిక్లో అర్థమయ్యా సార్? ఏం లేదు. ఇంతకుముందు ఏంటంటే ఎంసీఏ ఉన్నప్పుడు 2019 ముందు 100 సీట్లు ఉంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు కదా. ఎంబీబీఎస్ జాయిన్ అయితే డైరెక్ట్గా మెడికల్ ఫీజుకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. ఎంసీఏ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ 1 ఎగ్జామ్, నెక్స్ట్ 2 ఎగ్జామ్, 2 ఎగ్జామ్లు పెట్టారు కాంపిటీషన్ ఎగ్జామ్స్. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా కాంపిటీషన్ తగ్గుద్ది. ఈ కాంపిటీషన్ మనం తట్టుకోవాలంటే మనం ఏంది మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకుని 6 years హార్డ్ వర్క్ చేయాలి. నాట్ ఓన్లీ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్. మీరు యూఎస్ఎంఎల్ఏ, యూకే, కెనడా కావాలన్నా మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్తో పోల్చుకుంటే అవి ఇంకా కష్టంగా ఉంటాయి. ఎందుకని? అక్కడ పాపులేషన్ తక్కువ. పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు పేషెంట్స్ తక్కువ ఉంటారు. ఇక్కడ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి ఎక్కువ డాక్టర్లు కాబట్టి ఎగ్జామ్ తక్కువ టఫ్నెస్ ఉంటుంది కంపారిటివ్ యూకే, యూఎస్ఎంఎల్ఏ వీటితో పోల్చుకుంటే. అక్కడ తక్కువ పాపులేషన్ కాబట్టి తక్కువ పేషెంట్స్ ఉంటారు. అక్కడ డాక్టర్ రిక్వైర్మెంట్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. రిక్వైర్మెంట్ లేకపోతే ఏం చేస్తారు? కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. రిక్వైర్మెంట్ లేకపోతే టఫ్నెస్ ఎగ్జామ్ పెడతారు. ఇంకా తగ్గించాలి కదా కాంపిటీషన్. ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే కాంపిటీషన్ తగ్గుతూ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈజీనెస్ చేస్తారు, ఎక్కువ మంది కావాలి కాబట్టి. సో అది మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని, యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలని 100% బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ చదివితేనే అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.